హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్గా 5 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జెడ్ఎఫ్ నుంచి, ఫ్రాక్టల్, కాలిక్స్, క్వాల్కామ్, అదేవిధంగా వెస్టర్న్ యూనియన్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. దీంతో ఫుల్ టైం పొజిషన్స్తో పాటు ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈ పెట్టిన జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే వెస్టర్న్ యూనియన్ కంపెనీ వాళ్ళు ట్రైనీ అసోసియేట్ కస్టమర్ అనలిటిక్స్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. ఇంజనీరింగ్, బిజినెస్, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్పోజర్ టు ద డేటా అనలిటిక్స్ స్పేస్ అనమాట. ఎవరైతే 2021 నుంచి 2024 మధ్యలో పాస్అవుట్స్ అయ్యారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ అండ్ querying databases, SQL, and knowledge of MS Excel, it is considered advantageous to have proficiency in visualization tools like Power BI. అంటే మీకు SQL నాలెడ్జ్తో పాటు మైక్రోసాఫ్ట్ SQL దాంతోపాటు మీకు పవర్ BI కనుక ఉన్నట్టయితే చాలా అడ్వాంటేజ్ అంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్ ఇస్ డిజైర్డ్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా అని చెప్పి మీరేమి వరి అవ్వద్దు. మీకు పైథాన్ ప్రోగ్రామింగ్లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. గుడ్ కమ్యూనికేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. బోత్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ రోల్ అనమాట. ఎవరైతే డేటా అనలిటిక్స్ కోర్స్ చేశారో ఆ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చేశారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ కంపెనీ నుంచి ఇంటరిమ్ ఇంజనీరింగ్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. హార్డ్వేర్ పొజిషన్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ అండ్ విఎల్ఎస్ఐ ఈసీ అనమాట. రీసెంట్గా కామెంట్ సెక్షన్స్లో చాలా మంది అడుగుతున్నారు విఎల్ఎస్ఐ ఆర్ ఎంబెడెడ్ మీద జాబ్స్ పోస్ట్ చేయండి బ్రో అని చెప్పి. సో వాళ్ళ కోసమే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వేరియస్ స్కిల్ సెట్ అయితే అడుగుతున్నారు. ఇదంతా ఎవరైతే ఈసీఈ ఆర్ త్రిబుల్ కంప్లీట్ చేశారో లేదా విఎల్ఎస్ఐ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించిన కీవర్డ్స్ అనమాట. ఇవైతే నాకు అర్థం కాలేదు. సో ఒకసారి మీరైతే చూసుకోండి. దీంట్లో మీకు ఏమొచ్చినా సరే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. అబిలిటీ టు కొలాబరేట్ అండ్ వర్క్ ఇన్ టీమ్స్, గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఎక్సలెంట్ ఆపర్చునిటీ క్వాల్కామ్ దగ్గర నుంచి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కాలిక్స్ కంపెనీ వాళ్ళు ఇంజనీరింగ్ ఇంటర్న్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. మెకానికల్, సివిల్ తప్ప అన్ని ఇచ్చేశారు. షుడ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2023 అండ్ 24 పాస్వర్డ్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. మస్ట్ అండర్స్టాండ్ బేసిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ పవర్ BI, టాబ్లూ అండ్ ఈడబ్ల్యూ టూల్స్ లైక్ స్నోఫ్లేక్ అడుగుతున్నారు. And a strong ability to design storytelling reports with data and visualization tools, strong written and verbal communication skills, and excellent telephone presence. డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ చూసుకుంటే మీకు 1 year ప్రొవైడ్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చి బెంగళూరు ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఈ స్కిల్ సెట్ కూడా డేటా అనలిటిక్స్ కోర్సులో మీకు అయితే కవర్ అవుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఫ్రాక్టల్ కంపెనీ నుంచి అసోసియేట్ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. అసోసియేట్ అన్నారు కానీ ఏ అసోసియేట్ అనేది చెప్పలేదు. సో మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీసీఏ, ఎంసీఏ ఆర్ బీఎస్సీ అడుగుతున్నారు. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనమాట. ఇది కూడా 2023 అండ్ 24 బ్యాచ్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ అనలిటిక్స్ విత్ డేటా ఓరియంటెడ్ మైండ్ సెట్ టు సపోర్ట్ డేటా డ్రివన్ డెసిషన్స్ మేకింగ్. నాలెడ్జ్ ఆఫ్ పవర్ BI, SQL, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అడుగుతున్నారు. సో ఇది కూడా డేటా అనలిటిక్స్ సంబంధించిన జాబ్ రోల్ అనమాట. స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ టు కొలాబరేట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్. లొకేషన్ చూసుకుంటే ముంబై, బెంగళూరు, గుర్గాన్ అండ్ చెన్నై అండ్ పూణే అనమాట. ఎవరికైతే పవర్ BI నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఈ రోజు కొంచెం హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే 3 నోటిఫికేషన్స్ కూడా పవర్ BI ఉంది కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే జెడ్ఎఫ్ కంపెనీ నుంచి క్లౌడ్ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఈ, ఎంటెక్, BE, బీటెక్ అడుగుతున్నారు. దాంతోపాటు మీకు CGPA అనేది మోర్ దెన్ 7 ఉండాలి. 2021, 22, 23 అండ్ 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అండ్ సర్వీసెస్ లైక్ AWS అండ్ అజూర్ అడుగుతున్నారు. మీకు GCP వచ్చినా పర్లేదు, అప్లై చేసుకోండి. పైథాన్, జావా స్క్రిప్ట్ అడుగుతున్నారు అనమాట. జావా స్క్రిప్ట్లో కూడా ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే Node.js, React.js, ఫ్లాస్క్ అడుగుతున్నారు. దాంతోపాటు అదర్ ఫ్రేమ్వర్క్స్ కూడా అప్లై చేసుకోవచ్చు లైక్ యాంగులర్ కూడా. హై యాప్టిట్యూడ్ విత్ వెరీ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఫాస్ట్ లెర్నర్ అయి ఉండాలంట. దాంతోపాటు మీకు ప్యాషనేట్ అండ్ ఎక్సైటెడ్ విత్ టెక్నాలజీ, అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్లౌడ్ ప్లాట్ఫామ్ అండర్స్టాండింగ్ కానీ, మిషన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్ కాన్సెప్ట్స్ వీటి మీద మీకు ప్యాషన్ కనుక ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఓరల్ అండ్ రిటన్ అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి చెన్నై. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఎవరైతే AWS కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో లేదా AWS నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి.
ఈ 5 జాబ్ నోటిఫికేషన్స్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే, మీరు దాన్ని మన ఎఫ్ఎల్ఎం ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో, దానికి రిలేటెడ్‌గా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. Until then, signing off.